మెజార్టీతో వీళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. బీజేపీ దెబ్బ కొట్టినా కూడా ఆ పీఠాన్ని లాక్కునే అవకాశం బీజేపీకి లేకుండా చేసే అవకాశం ఉంటుంది ఈ రెండు పార్టీలు కూడా కలిస్తే. కానీ ఎంటైర్ డిస్కస్ చేయాల్సింది అన్ని సర్వేలు కూడా ఆల్మోస్ట్ బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. కానీ ఒక్కరు మాత్రం కేకే సర్వే మాత్రం 39 స్థానాలతో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని ఇచ్చారు. నెక్స్ట్ ఓవరాల్గా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సార్ ఇక్కడ ఓవరాల్ ఇందాక నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఎవరికి ఎన్నెన్ని వస్తాయి. ఫస్ట్ పీపుల్స్ పల్స్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాలకే పరిమితం అవుతుంది. బీజేపీ 51 నుంచి 60 అంటే రికార్డు స్థాయి సీట్లతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్కి 0 వస్తుందని ఇచ్చారు. మ్యాట్రిక్స్ సంస్థ 32 నుంచి 37 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది. బీజేపీ మాత్రం 35 నుంచి 40 స్థానాలతో గవర్నమెంట్ని అయితే ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎడ్జ్ ఉంటుంది. సో ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఒక 2 ఎమ్మెల్యేలు లాక్కోవాల్సి ఉంటుంది అవకాశం ఉన్న పక్షంలో. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక స్థానం ఉంటుంది అన్నట్టుగా మ్యాట్రిక్స్ ఇచ్చింది. అండ్ దెన్ అయినా కూడా బీజేపీ ఎడ్జ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ పీపుల్స్ ఇన్సైట్ 25 నుంచి 29 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది. 40 నుంచి 44 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికే పరిమితం అవుతుంది అని. అండ్ జేవీసీ పోల్ 22 నుంచి 31 స్థానాలతో ఆమ్ ఆద్మీ బలమైన ప్రతిపక్షంగా ఉంటే 39 నుంచి 40 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. 2 స్థానాలకి కాంగ్రెస్ పరిమితం అవుతుంది అనేది జేవీసీ పోల్ ఇచ్చిన ఈ రిపోర్ట్. ఇక్కడ మీరు చూస్తే ఈ ఎంటైర్ ఇప్పుడు ఈ 4 సర్వేలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పీపుల్స్ పల్స్, మ్యాట్రిక్స్ అండ్ పీపుల్స్ ఇన్సైట్ అండ్ జేవీసీ పోల్. మొత్తం 4 సర్వే సంస్థలు కూడా బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా బలమైన ప్రతిపక్షంలో ఉండేటట్టు మంచి స్థానాలే ఇచ్చారు. మొదటి ఇచ్చిన పీపుల్స్ పల్స్ కూడా బీజేపీకి 60 స్థానాలు ఇచ్చినా కూడా ఆమ్ ఆద్మీకి 10 నుంచి 19 వస్తుందని చెప్పింది. నెక్స్ట్ రిపబ్లిక్ పీ మార్గ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. రిపబ్లిక్ పీ మార్గ్ వాళ్ళు 21 నుంచి 31 ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. బీజేపీ 39 నుంచి 49 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థానం వస్తుంది. ఇక టైమ్స్ నౌ 22 నుంచి 31 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. బీజేపీ 39 నుంచి 45 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుంది అని. ఇక చాణక్య స్ట్రాటజీ 25 నుంచి 28 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 39 నుంచి 44 స్థానాలతో బీజేపీ, 2 నుంచి 3 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది అని చాణక్య స్ట్రాటజీ ఇచ్చింది. ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పారు. ఇక కేకే సర్వే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. కేకే సర్వే మాత్రమే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు, యథావిధిగా ఆమ్ ఆద్మీయే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అన్నట్టుగా 39 స్థానాలను ఇస్తూ ఉన్నారు. కేవలం బీజేపీకి మీకు ఇక్కడ 22 స్థానాలు మాత్రం ఇస్తున్నారు బలమైన అపోజిషన్లో ఉండమని. ఇక కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు ఇస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తే 9 స్థానాలు ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే కేకే సర్వేకి మిగిలిన సర్వేలకి పైన దాదాపు అంతకుముందు ఒక 4 ఇది ఒక 3 7 సర్వేలు కేకే సర్వే కాకుండా అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు రావని ఇచ్చారు. కానీ కేకే సర్వే మాత్రం బీజేపీ గెలవదు, ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం 9 స్థానాలు వస్తాయని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కడా కూడా కనికరించలా. చాణక్య స్ట్రాటజీ మాత్రం 2 నుంచి 3 స్థానాలు ఇచ్చారు. ఒక్క కేకే సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో 9 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్లో చెప్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ యథావిధిగా మళ్ళీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అని కేకే సర్వే చెప్తారు. ఒకవేళ కేకే సర్వే గనక ఇది నిజమైతే, ఎందుకంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన వాటిలో 7 సంస్థలని మనం ఇక్కడ చూస్తే 7 సంస్థలు కూడా బీజేపీ గెలుస్తుందని ఇస్తే ఒక్క కేకే సర్వే మాత్రమే బీజేపీ ఓడిపోతుంది, ఆమ్ ఆద్మీ గెలుస్తుందని ఇచ్చాడు. ఒకవేళ తిరగబడి ఇలా కాకుండా 7 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇచ్చినట్టే నిజమైతే బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ కేకేకి బూమరాంగ్ అవుతుంది. సో అందుకని ఒక్కసారి 1993 నుంచి అంటే ఢిల్లీ రాష్ట్రం అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఢిల్లీకి సంబంధించి జరిగిన మొట్టమొదటి ఎన్నికల నుంచి అంటే 1993 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు